ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా ఆలోచిస్తావేంటి బాబు? కనకం వచ్చి కూర్చో. మనవడా అలా చూస్తావేటి? తినిపించు తినిపించు. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, పొరపాటుగా మదిలేని పోని ఆశరేపేనా, 7 అడుగుల ఇంద్రధనసును నీడు చూసానా. లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? భర్తకి తినిపించడం ఆచారం అంట కదా, తినిపించేసి. చూస్తావేంటి మనవరాలా, తినిపించు. నిజము నిన్ను చూపగా మధురమైన ఈ కథే నీ జతే, నిదురలేచిన మదే ఎదను మేలుకో. బాబు నువ్వు కూడా తిను. లేని హాయిలో తేలగా నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా, నే చేరవలసిన అయ్యో నెమ్మదిగా. తీరున్నానా, ఇది కలయితే కాదుగా. ఏయ్, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నావా? రోడ్డు ఏమైనా మీ తాతగారు కట్టించింది అనుకుంటున్నావా? కారు వస్తుంటే కనిపించడం లేదు. పక్కకి పోవాలన్నా ఇంగిత జ్ఞానం లేదు. నీ కళ్ళతో జాగ్రత్తగా ప్రపంచాన్ని చూడాల్సింది నువ్వు తల్లి. నీ కళ్ళకు కూడా కనిపించిన దాన్ని నీ మనసుతో చూడాల్సిన దానివి నువ్వు తల్లి. ఏయ్, నీకేమైనా పిచ్చా? నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. శాస్త్ర, సోది చెప్పే వాళ్ళతో అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు పిన్ని? ఈవిడ చెప్పిన లైన్లన్నీ డిక్షనరీలో చూసుకొని అర్థం చేసుకోవాలా? వాళ్ళు చెప్పే మాటల్లో అంతర్లీనంగా ఏదో ఒక అర్థం ఉంటుందమ్మా. అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అబ్బా, ప్రతి దాంట్లో మీరొకరు. అన్నింట్లోకి దూరిపోతూ ఉంటారు. అనవసరమైన సలహాలన్నీ ఇస్తూ ఉంటారు. మెడలో పడబోయే తాళి కోసం ఉరకలు వేస్తున్నావు. కాబోయే వాడితో వేసే 7 అడుగుల కోసం కలలు కంటున్నావు. ఆ కలలన్నీ కాగితాలపై రాసుకునే కవితలుగా మిగిలిపోతాయో, రాతి మీద రాసే శిలాశాసనాలుగా నిలిచిపోతాయో చెప్పడం చాలా కష్టం తల్లి. ఏయ్, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నా కూతురి పెళ్లి గురించి మాట్లాడుతున్నావా? మనిషి తలిచేది ఒకటి తల్లి, ఆ దైవం చేసేది మరొకటి తల్లి. నీ కూతురు అందుకోవాలనుకున్న తీరం అందుబాటులోనే ఉన్నట్టు కనిపిస్తోంది. అంతలోనే అడుగడుగు దూరం అవుతోంది. అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నా కూతురికి పెళ్లి కాదంటున్నావా? తనని చేసుకోబోయేవాడు తనకి సొంతం కాడంటున్నావా? అమ్మా, ఇలాంటి వాళ్ళందరూ డబ్బుల కోసం ఆశపడి ఇలాంటి తిక్కవన్నీ మాట్లాడుతూ ఉంటారు. 4 డబ్బులు పడేస్తే నోరు మూసుకుని పోతారు. ఏయ్, నీకు డబ్బులే కదా కావాలి? ఇస్తానుండిక్కడే. పైసలు పడేస్తే పరమాత్ముడి లీల మారదమ్మా. డబ్బుతో నుదిటి రాతలు మార్చాలనుకోవడం నీ అవివేకమమ్మా. ఏయ్, కారుకి అడ్డం పడిందే కాకుండా
ఇప్పుడు కాకమ్మ కబుర్లన్నీ చెప్తున్నావా? పిల్లలు కనాల్సిన వయసులో కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్నావు తల్లి. ముందు నీ పెళ్లి గురించి ఆలోచించు తల్లి. మా చెల్లికి ఇంకా పెళ్లి కాలేదని మీకెలా తెలుసు? అక్క, మెళ్ళో తాళి లేదు, కాలికి మెట్టెల్లేవు. ఆ మాత్రం చాలదా నాకు పెళ్లి కాలేదని తెలుసుకోవడానికి? నీకు పెళ్లి కాలేదన్న విషయం ప్రపంచానికి తెలుసు తల్లి. కానీ ఈ ప్రపంచానికి తెలియకుండా నీ మనసులో దాచుకున్న రహస్యాలు త్వరలో ప్రపంచానికి తెలుస్తాయి తల్లి. ఇదేంటి ట్రాక్ తప్పుతోంది? నా పర్సనల్ విషయాల్లోకి తలదూరుస్తోంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మాకసలేం అర్థం కావట్లేదు. అక్క, ఆ సోదిది నోటికొచ్చినట్టు తిక్కగా మాట్లాడుతుంది. 4 డబ్బులిచ్చి పంపించండి. ఏయ్, నువ్వు ముందుకి నుంచి పోతావా పోవా? నీ కోపమే నీకు శత్రువు అవుతుందమ్మా. నీ పెళ్లికి అదే విజ్ఞాన్ని తీసుకొస్తుందమ్మా. నా పెళ్లి గురించి నెగటివ్ గా మాట్లాడుతున్నావా? నా పెళ్లి జరిగేటప్పుడు నీకు స్పెషల్ ఇన్విటేషన్ పంపిస్తా. వచ్చి కళ్ళప్పగించుకొని చూసి కడుపు నిండా భోంచేసి వెళ్ళు. పదని వెళ్దాం. ఇంకా నా వల్ల కాదండి. అయ్యో, ఆ! ఆకు మడత పెట్టకూడదు మనవడా. భర్త తిన్న ఆకులోనే భార్య కూడా తినాలి. అయ్యో, అలా ఎందుకండి? కనక మహాలక్ష్మికి ఇంకో ఆకు వేసి మీరు భోజనం పెట్టచ్చు కదా. భర్త తిన్న ఆకులోను పళ్ళెంలోను భార్య తినడం సాంప్రదాయం. అమెరికాలో ఇవన్నీ చెయ్యరు మీరు. కనీసం ఇక్కడున్న 4 రోజులైనా మా ఆచారం పాటించండి. భగవంతుడా, మా ఇద్దరికి జరిగింది ఒక అబద్ధపు పెళ్ళని నీకు తెలుసు. కానీ తీసుకొచ్చి మా ఇద్దరి మధ్యన ఇలాంటి పరిస్థితిని ఎందుకు సృష్టిస్తున్నావు? అందరి దృష్టిలోనూ మేము భార్యాభర్తలమైనా మానసికంగా మేము భార్యాభర్తలం కాదు. అలాంటప్పుడు ఇలాంటి విచిత్రమైన పరిస్థితుల్ని మాకెందుకు కల్పిస్తున్నావు? కనకం, అలా చూస్తావేటే, కూర్చో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.